హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రాగి జావా ఎట్లా కాయాలో కొంతమంది అడిగారు నన్ను. వాళ్ళ కోసం ఈ రాగి జావా ఎట్లాగా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. ఇదిగోండి, ఇది రాగి పిండి. దీంట్లో నేను యూజ్ చేసే స్పూన్ అది. ముందు ఒక బౌల్ తీసుకోండి, చిన్న బౌల్. నేనైతే 2 గ్లాసులు జావా అయ్యేటట్టు కాస్తున్నాను. ఇదిగోండి, ఇలాగ కొంచెం పెద్ద స్పూను, చిన్నది కాదు, 2 స్పూన్స్ తీసుకుంటున్నాను. అంటే ఒక గ్లాస్కి 1 స్పూన్ పౌడర్ అన్నమాట. ఇప్పుడు ఆ పౌడర్ని ఒక హాఫ్ గ్లాస్ కన్నా కొంచెం ఎక్కువ వాటర్లో, కొంచెం మనం ఆ వాటర్ అన్నీ పౌడర్లో వేసేసుకొని మొత్తం ఉండలు లేకుండా బాగా కలిపేసుకోవాలి. ఈ పౌడర్ని మనం ఒక హాఫ్ అన్ అవర్ కానీ 1 అవర్ కానీ ముందు అలా వాటర్లో నానపెట్టేసుకొని ఉంచేసుకోవచ్చు. లేదంటే అప్పటికప్పుడన్నా మనం అలాగ వాటర్ వేసి కలుపుకోవచ్చు అన్నమాట. ఈ పౌడర్ ఇప్పుడు మనకి 2 గ్లాసులు అంబలి అయితే అవుతుంది. జావన్న అనొచ్చు, అంబలన్న అనొచ్చు. మేమైతే 2 రకాలుగా అంటాము. ఇప్పుడు ఇంకొక పెద్ద బౌల్ తీసుకొని ఒక 1.5 గ్లాస్ వాటర్, ఇందాక మనం హాఫ్ గ్లాస్ కన్నా కొంచెం ఎక్కువ వాటర్ తీసుకున్నాం కదా పౌడర్ కలపడానికి. ఇప్పుడు 1.5 గ్లాస్ వాటర్ అయితే వేస్తున్నాను. వేసేసి దాన్ని మనం స్టవ్ వెలిగించేసి దాంట్లో ఇప్పుడు మనకి ఆ జావకి సరిపడా సాల్ట్ కూడా ఇప్పుడే వేసేసుకోవాలి. వేసేసుకొని దాన్ని అయితే మూత పెట్టేసి ఉంచేయాలి. ఇదిగోండి, దానికి సరిపడా సాల్ట్ అయితే వేస్తున్నాను. వేసేసి దాని మీద అయితే ప్లేట్ అయితే మూత పెట్టేస్తున్నాను. మనం ఇలా ప్లేట్ మూత పెట్టడం వల్ల మనకి ఆ వాటర్ అనేది తొందరగా బాయిల్ అవుతుంది కదా, అందుకోసం. ఇదనే కాదు, మనం వంట చేసేటప్పుడు కూడా మనం మూత పెట్టి వంట చేయటం వల్ల ఆవిరికి తొందరగా కూరగాయలు అవి తొందరగా బాయిల్ అయిపోతాయి. వంట కొంచెం తొందరగా కంప్లీట్ చేసేసుకోవచ్చు. ఇది కూడా వాటర్ చూసారా ఎలాగా బాగా మరుగుతున్నాయో. ఇలాగైతే వాటర్ అంతా బాగా మరిగిపోవాలి. మరిగిపోయిన తర్వాత మనం మంట అయితే చిన్న మంట పెట్టుకోవాలి. చిన్న మంట పెట్టి ఇందాక మనం పౌడర్ని వాటర్లో కలిపేసి పెట్టుకున్నాం కదా, దాన్ని మళ్ళీ ఒకసారి స్పూన్తో కలిపేసుకొని ఆ వాటర్ని, అది పౌడర్ కలిపిన వాటర్ని మనం ఈ మరిగిన వాటర్లో వేసేసుకోవాలి. ఇలా చేయటం వల్ల మనకి అది ఉండలు కట్టకుండా ఉంటుంది ఆ పౌడర్ అనేది. ప్లస్ తొందరగా మనకి జావ అయితే తొందరగా ఉడికిపోతుంది అనమాట. వేసిన వెంటనే మనం ఒక 2 మినిట్స్ జస్ట్ అట్లా కలుపుతూ ఉండాలి. కలుపుతూ ఉంటే అది కొంచెం చిక్కబడుతుంది. కొంచెం చిక్కబడిన తర్వాత మనం దాన్ని బాగా సిమ్లో పెట్టేసి వదిలేసామనుకోండి, దానికి అదే బాగా బాయిల్ అవుతుంది. మధ్యలో మనం కలుపుకోవచ్చు. అంటే మనకి ఎక్కువ టైం ఏం పట్టదు. వాటర్ మరిగిన తర్వాత జస్ట్ ఒక 5 మినిట్స్లో మనకి ఈ అంబలి అయితే రెడీ అయిపోతుంది. చాలామంది అంబలి అంటే ఏంటి అని అడుగుతున్నారు నన్ను. మేమైతే దీన్ని అంబలి అంటాము, రాగి జావ కూడా అంటాము. ఏం లేదండి, చాలా ప్లేసెస్లో రాగి సంకటి అంటారు. అది గట్టిగా ముద్దలాగా చేస్తారు. అదైతే మేము చాలా తక్కువ, నేను ఎప్పుడు వండలే, ఎప్పుడో ఒక్కసారి ట్రై చేశాను. నాకు పెద్దగా రాదు కూడా అది ఎలా చేయాలి అనేది. ఈ రాగి జావ అయితే బాగా అలవాటు, రోజు కాస్తుంటాం మేము. ఇదైతే చాలా హెల్దీ ఫుడ్. ఇది నేను రాగులు ఒక్కటే కాదు, చాలా రకాలు కూడా వేశాను ఇందులో. రాజ్మా, గోధుమలు, సోయాబీన్స్, శనగలు, బొబ్బర్లు, ఉలవలు, బార్లీ, పెసలు, సగ్గుబియ్యం, ఇలా అన్నీ కలిపి ఒక 11 ఐటమ్స్ అవుతున్నాయి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మనం ఇలా ఉత్తిదే కూడా తాగేయచ్చు. దీనికైతే నేను ఏమేమి వేశాను అనేది లాంగ్ వీడియో చేశాను. మన ఆరోగ్యం మన చేతుల్లోనే అని ఒక వీడియో చేశాను. మీకు కావాలంటే ఆ వీడియో చూడండి. మొత్తం ఎన్ని రకాలు వేశాను, ఎట్లా పౌడర్ చేసుకోవాలి అనేది ఆ వీడియోలో క్లియర్గా ఉంటుంది. ఒకసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో చెప్పండి. అదే టేస్ట్ మీకు ఎట్లా అనిపించిందో చెప్పండి. ఇదిగోండి, చూస్తున్నారు కదా ఎలా మరుగుతుందో. ఇట్లా అయితే మొత్తం మరుగుతున్నప్పుడు అంటే మనకి ఇంకా కంప్లీట్ అయిపోయినట్టే. జస్ట్ ఇలా పొంగుతుంది అన్నట్టు తెలుస్తుంది కదా, అది. అప్పుడు మనం ఇలా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఆఫ్ చేసేసుకొని కొంచెం చల్లారనివ్వాలి. దీన్ని మనం 3 రకాలుగా అయితే మనం తీసుకోవచ్చు, అంటే తాగొచ్చు. డైరెక్ట్గా ఇట్లానే తాగేయచ్చు. ఎందుకంటే రాగులు ఒక్కటే కాదు కదా, ఇందులో నేను
రాగులతో పాటు ఇంకొక 10 రకాలైతే పప్పుల్ని వేశాను. ఇందాక చెప్పాను కదా, మొత్తం అవన్నీ ఉండటం వలన టేస్ట్ అయితే చాలా డిఫరెంట్గా ఉంటుంది. అంటే ఉత్తిదే తాగేయచ్చు, కానీ కొంతమంది మజ్జిగ కలుపుతారు, కొంతమంది పాలు కూడా కలుపుకొని తాగుతారు. ఇప్పుడు నేను మూడు కలిపి చూపిస్తాను. చూడండి, 3 గ్లాసెస్ తీసుకున్నాను. నేను 3 గ్లాసెస్లో కూడా ఈ లిక్విడ్ని, అదే ఈ జావ అయితే వేసి చూపిస్తాను. చూడండి, అది కొంచెం కొంచెం తీసుకున్నాను 2 గ్లాసుల్లో. అంటే వాటిలో నేను 1 గ్లాసులో పాలు, 1 గ్లాసులో మజ్జిగ 2 వేస్తాను. వేసి అలా కూడా తాగొచ్చు. అంటే నాకు మజ్జిగ కలుపుకొని తాగుతారని తెలుసు, కానీ పాలు కూడా వేసుకొని తాగుతారని మొన్న ఈ మధ్యన ఒక లైవ్లో ఒక బ్రదర్ అయితే చెప్పారు, పాలు కూడా వేసుకుంటే బాగుంటుంది సిస్టర్ అని. నేను అది కూడా ట్రై చేస్తున్నాను. ఇదిగోండి, ఇవైతే పాలు వేసి కలిపేస్తున్నాను. నెక్స్ట్ అట్లానే ఇంకొక చిన్న గ్లాసు మజ్జిగ తీసుకున్నాను. కొంచెం చిక్కగా ఉండాలి, మజ్జిగ అనేది పలచగా ఉండకూడదు. ఎందుకంటే జావ అనేది కొంచెం చిక్కగా ఉంటుంది కాబట్టి ఈ బాగా పలచంగా వేస్తే బాగా పలచగా అయిపోతుంది. మన రాగి జావ కొంచెం తిగ్గా ఉంటేనే బాగుంటుంది, అదే చిక్కగా ఉంటేనే బాగుంటుంది. అంటే మన ఎక్కువ క్వాంటిటీ మనకి తీసుకోవడం వల్ల మంచిది కదా బాడీకి, అందుకని. ఇదిగోండి, నేనైతే 3 వేరియేషన్స్ చూపిస్తున్నాను. 3 అయితే టేస్ట్ అయితే బాగానే ఉన్నాయి. నేను టేస్ట్ చూసాను. మజ్జిగతో అయితే టేస్ట్ నాకు తెలుసు, పాలతో అయితే ఫస్ట్ టైం నేను టేస్ట్ చేస్తున్నాను. పాలతో కూడా బాగుంది టేస్ట్ అయితే. ఇది పాలు, ఇదేమో ఉత్తి రాగి జావ, ఏమీ కలపంది. అంటే పాలతో కలిపిన రాగి జావ, ఉత్తి రాగి జావ, మజ్జిగ కలిపిన రాగి జావ, 3 గ్లాసులు ఇవి. 3 టేస్ట్ అయితే బాగున్నాయి. 3 మనం ట్రై చేయొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.